హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు. ఇప్పుడైతే మనం ముందటి ఉన్న అవైలబుల్గా ఉన్న స్టాక్తో అయితే మేము ముందటికి అయితే వచ్చినామండి. ప్రజెంట్ ఈ వీడియోలో మీకు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ డీటెయిల్స్ చెప్తామండి. మీరు ఒకటే చేయాల్సిందైతే ఎవరైతే కొత్త చూస్తుల్లో మా వీడియోస్ని వాళ్ళైతే మా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ అనేది ఒక్కొక్కసారి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే అసలే మర్చిపోకండి. దయచేసి ఒక లైక్ కొట్టండి, సరిపోతుంది అంతే. మాది కొంచెం తక్కువ రేట్లో అమ్ముతున్నాం కాబట్టి కొంచెం మీ సపోర్ట్ కూడా ఉండాలి కంపల్సరీగా. నార్మల్గా తక్కువలో అమ్ముతున్నాం కాబట్టి నా వెహికల్స్ కూడా అంత నార్మల్గా ఇంజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ మైనర్ రిపేర్స్ అయితే కొన్ని ఉంటాయండి. బ్రేక్ లైనర్లు కానీ ఇండికేటర్స్ కానీ అలాంటి చిల్లర రిపేర్స్ అయితే ఉంటాయండి. ఇంజన్ అయితే మేము ఖచ్చితంగా చేయించిందని చెప్తాం, లేదంటే లేదని చెప్తామండి. దయచేసి చూసుకోండి. అలానే ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి. వీడియో లాస్ట్లో మా అడ్రస్ కూడా చెప్తామండి. ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్న వెహికల్స్ 1, 2, 3, 4 ఈ 4 వెహికల్స్ అయితే మనకు కేవలం 12,000 రూపాయలకే ఉన్నాయి. 4 మొత్తం 4 ఈ టీవీఎస్ స్పోర్ట్ కాదు, ఈ స్పెండర్ 1, 2, 3, 4, 5 ఈ 5 వెహికల్స్ అయితే మనకు జస్ట్ 12,000 రూపాయలకి అయితే అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి. ఇంకా మీది కూడా మీకు చెప్తాం. ప్రజెంట్ ఈ షైన్ గురించి అయితే తెలుసుకుందాం. 2009 మోడల్ వెహికల్ సిబి షైన్ అలై వీల్తో వచ్చింది. మనకు చైన్స్ కవర్ లేదంతే. ఇంజన్ చాలా బాగుంది, బండి అవుట్లుక్ కూడా నీట్గానే ఉంది. ఇది కేవలం మనకు 12,000 రూపాయలకి అయితే ఉందండి. ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ 2008 మోడల్ వెహికల్, రెడ్ కలర్ వెహికల్ అండి. ఇది కూడా చాలా బాగుంది బండి. ఇంజన్ ఒకటి సైలెన్సర్ ఏమో చిన్న హోల్ పడినట్టుంది, కొద్దిగా సౌండ్ ఎక్కువ వస్తుంది అంతే. ఈ వెహికల్ అయితే మనకు 12,000 రూపాయలకి అవుతుంది. ఇంకొకటి ఇది కూడా స్ప్లెండరే అండి, 2008 మోడల్ వెహికల్. దీనికి కూడా సేమ్ సైలెన్సర్ హోల్ ఉంది. ఇది కూడా మనకు జస్ట్ 12,000 రూపాయలకి అయితే వస్తుందండి. ఇంకోటి అలై వీల్ స్ప్లెండర్ అండి, ఇది 8 మోడల్ వెహికలే. ఇది కొంచెం ప్రాబ్లం ఏంటిది ఉన్నదంటే బండి బోర్ పోయింది. ఇంకోటి చైన్స్ కవర్ లేదు. 2008 మోడల్ కాబట్టి మేము 15, 16 అట్లా చెప్పి 15, 14 అట్లా చెప్పి 12, 13కి ఇచ్చేస్తామండి. ఇదైతే ఇది బోర్ పోయింది ఇక బండి. నార్మల్గా ఫ్యూచర్లో బోర్ చేయించుకోవాలి కంపల్సరీ. ఇంకోటి టీవీఎస్ స్పోర్ట్ వెహికల్ అండి, ఇది 2012 మోడల్ వెహికల్. బండి చాలా బాగుంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇదైతే జస్ట్ 15,000 రూపాయలకి అవుతుంది. ఇంకోటి హీరో స్ప్లెండర్ అండి, ఇది అవుట్లుక్ చాలా నీట్గా ఉంది బండి. ఇంజన్ కండిషన్, ఇది బోర్ చేయించిన వెహికల్, చూసుకోండి ఎంత బాగుందో. ఇది కూడా మనకు జస్ట్ 12,000 అవుతుందండి. బాగున్నాయి బండ్లు. ఇంకోటి హీరో గ్లామర్ 2019 మోడల్ వెహికల్ అండి. ఇది మనకు బ్యాటరీ అయితే ఒకటి లేదు అంతే. ఇంజన్ బాగుంది, ఇంజన్ చేసిన వెహికలే. ఒకటి బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది బండి. ఇది మనకు జస్ట్ 35,000 అవుతుందండి. ఇంకోటి హీరో ప్యాషన్ ప్రోలు, ఇవి మీకు ఇదివరకు పెట్టిన వీడియోస్లలోనే ఉన్నాయి, కానీ బండ్లు మంచిగా ఉన్నాయి, ఎవరు కొంటలేరు. కానీ ఇదైతే ఎక్సలెంట్ ఉన్నాయి బండ్లు. అంటే ఏంటంటే కొన్ని వెహికల్స్ ఎట్లుంటాయంటే కలర్ మైనస్ కూడా ఉంటుంది అన్నట్టు. నార్మల్గా మేమైతే ఏది పడితే తీసుకోవాలి, తప్పదు కాబట్టి ఇక కొనడే. కానీ ఇది ఒకటి ఇది నార్మల్గా కలర్ ఒకటే మైనస్, అలై వీలు. ఈ బండ్లు బయట ఇంచుమించు 2010 మోడల్స్కి 25, 22 అట్లా చెప్తారు. మన దగ్గర జస్ట్ 15,000 ఉన్నాయి, 13,000 అట్లా ఇచ్చేస్తాం. బండ్లు చాలా బాగున్నాయి, ఇంజన్ కండిషన్ చాలా బాగుంది. అట్లా మనం అలై వీల్స్తో వచ్చిన వెహికల్ కాదండి. ఇప్పుడు నార్మల్గా మనం అలై వీల్ వేసుకోవాలంటే 5,000 రూపాయలు అవుతుంది. జస్ట్ మీరు పెట్టేది ఒక 2-3 రూపాయలు బండికి. అట్లా మళ్ళీ ఈ 2 చాలా బాగున్నాయి, ఇంజన్ కండిషన్తో ఉన్నాయి. మైనర్ రిపేర్స్ అంటే చైన్ కవర్లు అదొకటి ఇదొకటి, లైనర్లు, బ్రేక్ కేబుల్ అవి ఇవి ఉంటాయి. మనకు 13,000 వస్తాయి. అంటే మేము యాక్చువల్గా 12,000 తీసుకున్నాం, 13,000 1000 రూపాయలు తీసుకొని మా నార్మల్గా సీట్ కవర్లు అవి ఏదైనా చిల్లర తీసుకొని ఆ రేట్కి అయితే ఇస్తున్నాం అండి. ఇంకోటి స్ప్లెండర్ ప్లస్ 2012 మోడల్ వెహికల్. బండి ఇంజన్ చాలా బాగుంది. ఒకటి థర్డ్ గేర్ స్లిప్ అవుతుంది, ఇంజన్ కండిషన్లో ఉంది. 2012 12 నెల బండి, 2029 దాకా వ్యాలిడిటీ ఉన్నాయి పేపర్లు. ఈ బండి రేటు జస్ట్ 18,000 అవుతుందండి. ఇది నిన్ననే వచ్చింది బండి. ఇది లోకల్, అది మా లోకల్ వాళ్ళ వెహికలే. ఇది షోరూమ్ ఎక్స్చేంజ్ వెహికల్ అండి, షోరూమ్లో ఎక్స్చేంజ్ ఇచ్చేళ్ళు వెహికల్. ఇది 2011 మోడల్ 12 మోడల్ అంతే 2011 మోడల్ అనుకుంటా. బండ్లు కొన్ని ఎక్కువ రేట్లో కూడా కొనాల్సి ఉంటాయి మేము. సో అందులో ఈ ఒక బండి అండి. ఇది మనకు నార్మల్గా మేము చెప్పడం అయితే 20-22 అట్లా చెప్తున్నాం. మనకి 18 పడ్డాయండి బండి. ఇంజన్ చాలా బాగుంది బండి. 2011 మోడల్ వెహికల్, స్ప్లెండర్ ప్రో వెహికల్, సెల్ఫ్ స్టార్ట్తో వచ్చిందండి. మన సెల్ఫ్ ఉన్న వెహికల్ కాబట్టి ఎక్కువ పెట్టడం జరిగింది అంతే. ఇంకోటి 125, ఇంకోటి సిబి షైన్ వెహికల్ అండి. ఇది కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టిండు. మోడల్ వచ్చేసి 2022 మోడల్ అండి, లాస్ట్ ఎండింగ్ మోడల్. బండికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే
ఫ్రంట్ బ్రేక్ అవి ఉంటాయో సారీ బ్రేక్ ప్యాడ్స్ పోయినాయండి, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అంతే. అవుట్లుక్ కానీ బండి అంత ఇంజన్ పర్ఫెక్ట్లో ఉంది. బండి జస్ట్ 28,000 మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ ఎల్ఈడి స్క్రీన్తో వస్తుంది కాబట్టి మనకు రీడింగ్ ట్యాపరింగ్ అనేది ఉండదు, లోకల్ వెహికల్ కాబట్టి. అట్లా బండి 2022 12 మంత్ వెహికల్ అండి, చాలా బాగుంది. పల్సర్ NS 125 వెహికల్. ఇది మనకు కస్టమర్ 55 చెప్తున్నారు, మేము 50 లోపే వస్తుంది అని చెప్పినాం. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చు. ఇంకొకటి అయితే 2021 11 మంత్ వెహికల్ అండి. ఈ బండి CB షైన్ వెహికల్ చాలా బాగుంది. ఒరిజినల్ పేపర్లు అవైలబుల్గా ఉన్నాయి. మనకు సీసీ కూడా ఎక్కడికంటే అక్కడికి వస్తుంది. జస్ట్ 1000 రూపీస్ 1200 అనుకుంటే, ఇప్పుడు పెరిగింది పేపర్లకి. ఇప్పుడు 1200 రూపీస్ ఇస్తే ఇది ఎక్కడికంటే అక్కడ సీసీ కూడా వస్తుందండి. బండి చాలా బాగుంది. బండి ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది 2021 మోడల్ 11 మంత్ వెహికల్ అండి. ఇదైతే మనకు జస్ట్ 48,000 ఉంది. నెగోషియబుల్ కూడా అవుతుందండి. మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకోండి. మాది షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి, తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. కొత్త ఏర్పడిన డిస్టిక్. ఇంతకుముందు మాది కరీంనగర్ ఉండే, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి అయిందండి. జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో కాటారం అనే మండలం ఒకటి ఉంటుంది, ఇటు కాళేశ్వరం రాంగా. ఆ కాటారం మండలం అదే గ్రామం మాది. మనది సెంటర్లో దిగిన తర్వాత ఇటు మహాదేవ్పూర్ రూట్ అంటే కాళేశ్వరం రూట్ నడుచుకుంటూ వస్తుంటే మన ఈ షాప్ అనేది మీకు రైట్ సైడ్లో కనబడుతుందండి. వెహికల్స్ అన్ని పెట్టి ఉంటాయి. మన శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అంటే ఎవరైనా చెప్తారండి. మీరు తెలుసుకున్న తర్వాతనే ఇక్కడికి రండి. అంటే నార్మల్గా మా అడ్రస్ అయితే ఇదండి. మీకు ఎంత డిస్టెన్స్ వస్తుందో చూసుకున్న తర్వాత రండి. అందరు రండి, నో ప్రాబ్లం. ఇక మీరు అవైలబుల్గా అంటే మీకు నచ్చింది బండి మీకు కావాలనుకుంటే వచ్చి తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ధన్యవాదాలు.